మూర్తి ధర్ముడు అనే వాళ్ళిద్దరి దంపతులకి నారాయణులుగా అవతరించారు. అలా అవతరించడానికి గల కారణం ఏమిటి అంటే, గురువు అంటే ఎలా ఉంటాడో, శిష్యుడు అంటే ఎలా ఉండాలో మనకి నేర్పడానికి నరనారాయణ రూపంలో వచ్చారు. అంత మాత్రమే కాదు, నివాత కవచుడు అని ఓ రాక్షసుడు 1000 కవచాలు ఉంటాయి, వాడిని సంహరించడం కోసం ఇద్దరుగా రావాల్సి వచ్చింది. ఎందుకు ఇద్దరుగా రావాలి అంటే, అందులో ఉన్న ఆ నివాత కవచుడు వాడు ఒక వరం ఉంది వాడికి. ఎవరైనా సరే వాడిని సంహరించాలి అంటే ఓ బాణం పెట్టి కొడితే ఒక కవచం పోతుంది, మళ్ళీ వాడు ఇంకో కవచం కొట్టాలంటే 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే తప్ప ఇంకో కవచం పోదు. అందుకని ఇద్దరుగా పరమాత్మ తానే 2 రూపాలతో నరనారాయణులుగా వచ్చి నరుడికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించి ఇద్దరు తపస్సు చేస్తూ, ఒకరు యుద్ధం చేసి ఒక కవచం కొట్టాక వీళ్ళు మళ్ళీ 1000 ఏళ్ళు తపస్సు చేస్తే ఇంకోళ్ళు యుద్ధం చేసి ఇంకో కవచం తొలగిస్తారు. వాడు చూడండి ఎంత కోరాడు. వాళ్ళు చేయడం వల్ల నారాయణ మంత్రం లోకానికి వచ్చింది. ఇప్పటికీ ఆ మంత్రాన్ని మనం అక్కడ వాళ్ళు పర్వత రూపంలో తపస్సు చేస్తూనే ఉంటారు. దానివల్లే సృష్టి అంతా రక్షించబడుతుందని అంటారు.